వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి మైకు పట్టుకున్న ప్రతిసారి చెప్పే మాటలు నా దళితులు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ వారి మీద వల్లమాలిన ప్రేమను కురిపిస్తూ ఉంటాడు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డికి దళితుల మీద అంత ప్రేమ ఉందా అంటే ఈరోజు దళిత ఎమ్మెల్యే అయినటువంటి వైసీపీ ఎమ్మెల్యే, మళ్ళీ దళిత వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి ఎంఎస్ బాబు, పూతలపట్టు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎంఎస్ బాబు కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు కనుక వింటే దళితులకు జగన్మోహన్ రెడ్డి మీద నిజంగా ఎంత ప్రేమ ఉందనేది మనకు అర్థమవుతుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కురిపించేది దొంగ ప్రేమ. నిజంగా దళితుల మీద నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు ఎస్సీ ఎస్టీలకి చెందిన 27 పథకాలను రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి? అలాగే ఎందుకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను దారి మళ్లించి వారికి ద్రోహం చేశాడు? ఎందుకు ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకునే బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేయడం కోసం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పరుగులు పెట్టాడు? సో ఇలా 1 కాదు 2 కాదు, విదేశీ విద్య దగ్గర మొదలు పెడితే అనేక పథకాలను వారికి రద్దు చేయడం జరిగింది. సంక్షేమ పథకాలనే అందరికీ ఇచ్చే సంక్షేమ పథకాలే దళితులకి ఇచ్చేసి వాళ్ళకి గొప్ప చేశానని చెప్తాడు. వాస్తవానికి దళితులకు ప్రత్యేకంగా సప్లాన్ నిధులు ఉండాలి, వాటిని జగన్మోహన్ రెడ్డి పథకాలకు మళ్లించాడు. అంటే కేవలం దళితులకు మాత్రమే ఖర్చు పెట్టాల్సిన నిధులను అందరికీ పనిచేశాడు. సో ఈ విధంగా 1 కాదు 2 కాదు అనేక రకాలుగా దళితులకైతే జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశాడు. సరే, నిన్న మొన్నటి వరకు మేము చెప్పినా, మీడియా చెప్పినా కానీ సరే ఏదో రాజకీయ విమర్శలు అని చెప్పి కొట్టిపడేసి ఉంటారు చాలామంది. బట్ ఈరోజు మేము చెప్పడం కాదు, ఒక దళిత ఎమ్మెల్యే 4.5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డితో నడిచిన వ్యక్తి, అలాగే రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి ఆ ఫ్యామిలీని అంటిపెట్టుకున్న వ్యక్తి, గతంలో కాంగ్రెస్లో ఉండి జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో ఈ పార్టీలోకి వచ్చినటువంటి పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఈరోజు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అందులో ప్రధాన వ్యాఖ్య, అసలు దళితులకు మీరు చేసింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులకు ఏం చేశాడు? ప్రతిసారి నా ఎస్సీలు నా ఎస్టీలు అనటమే తప్ప దళితులకు మీరేం చేశారు? ఒక దళిత ఎమ్మెల్యేనైనా నాకే మీరేం చేయలేదు కదా, ఇంకా దళిత ప్రజలకు ఏం చేశారు? ఎవరు నమ్ముతారు అవి? రేపటి రోజున ప్రజలను నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలి నేను? మా దళితులకు నువ్వేం చేసావని ప్రజలు నన్ను అడుగుతున్నారు, మీరు మాకేం చేశారని మేము వాళ్ళకి చేస్తాం, అంతే కదా? ఇప్పుడు ప్రజలు నన్ను అడుగుతున్నారు, నేను జగన్మోహన్ రెడ్డిని అడగాల. జగన్మోహన్ రెడ్డి ఏం చేయకుండా నేనేం చేస్తా ప్రజలకి? సో ఇదే విషయాన్ని ఈరోజు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులకు ఇంత ద్రోహం జరిగిందా? దళిత ఎమ్మెల్యేలు ఇంత అణిచివేతకు గురయ్యారని ఈరోజు మాట్లాడుకునే పరిస్థితి. స్పష్టంగా చెప్పాడు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, చాలా స్పష్టంగా చెప్పాడు. అసలు ఏ రోజైనా నియోజకవర్గాల్లో మాకు స్వేచ్ఛనిచ్చారా? ఏ పనైనా మమ్మల్ని చేసుకొనిచ్చారా? ప్రతిదానికి మాపై ఉన్న మంత్రుల్లో లేకపోతే మాపై ఉన్న రెడ్లను అడిగే కదా మీరు చేయమన్నారు. మేము కూడా వాళ్ళని అడిగే చేసాం. వాళ్ళు తప్పు చెప్తే తప్పు చెప్పాం, ఒప్పు చెప్తే ఒప్పు చేసాం. ఇందులో మా ప్రమేయం ఏముంది? ఈరోజు మా మీద వ్యతిరేకత అంటున్నారు, అది మా మీద ఎందుకు వ్యతిరేకత అవుద్ది? అసలు మేమేం చేసామని మా మీద వ్యతిరేకత వస్తుంది? మేమేం చేయలేదు కదా, మీరు చేయమన్నాయి కదా మేము చేసింది. మరి వ్యతిరేకత వస్తే మీరు చెప్పిన పనులు తప్పుడు పనులు అయితే వ్యతిరేకత వస్తుంది. దానికి మళ్ళీ మమ్మల్ని బ్లేమ్ చేయడం ఎందుకు? దళితుల నియోజకవర్గాల్లో సీట్లు మార్చేస్తున్నారు, బాగానే ఉంది వ్యతిరేకత పేరుతో. మరి ఓసీలు ముఖ్యంగా రెడ్లు ఉన్న స్థానాల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఎందుకు మార్చడం లేదు? అంటే వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? అసలు ఈ పాలనలో దళితులుగా పుట్టడమే మేము చేసిన నేరమా? అదేమన్నా మా పాపమా, మా కర్మ? మేమేమైనా కావాలని చేసామా? అంటే ఈ పాలనలో దళితులుగా పుడితే మీరు వారికి స్వేచ్ఛనివ్వరా? వారిని బానిసలుగా చూస్తారా? ఈ వ్యాఖ్యలు నేను చెప్పేవి కాదు, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చేసిన వ్యాఖ్యలు. దళితులు ఎంత అణిచివేతకు గురయ్యారు, దళిత ఎమ్మెల్యేలు ఎంత మనోవేదనకు ఒత్తిడికి గురయ్యారు అనేది చెప్పడానికి ఈరోజు ఎంఎస్ బాబు చేసిన వ్యాఖ్యలే ఒక ఉదాహరణ. సో దానికి సంబంధించి ఆ వార్తనైతే ఒకసారి చూద్దాం. ఇది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన, దళితులుగా పుట్టడం మా నేరమా? ఎవరు చెప్పారు? స్వయంగా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చెప్పాడు. ఒక్కసారైనా పిలిచి మాట్లాడారా? మంత్రులు రెడ్డి గారులు చెప్పినట్లే కదా చేశాం, అంతే తప్ప మాకేమైనా అధికారం ఇచ్చారా? నేను చెప్పింది అదే, దళిత ఎమ్మెల్యేలకు వైసీపీలో పవర్సు లేవు. కేవలం వారొక దిష్టి బొమ్మల మాదిరిగా అక్కడ ఉండటమే, వారొక రిమోట్ కంట్రోల్ మాదిరిగా అక్కడ ఉండటమే. మొత్తం కంట్రోల్ చేసేది ఎవరయ్యా అంటే రెడ్లు లేదా మంత్రులు. వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు చెయ్యాలా? అదే చెప్తున్నాడు ఆయన. అన్నీ వాళ్ళు చెప్పినట్టే చేశాం కదా, ఏ రోజైనా మీరు మాకు అధికారం ఇచ్చారా? మరి వ్యతిరేకత వస్తే, మేము చేసిన పనులకు వ్యతిరేకత వస్తే మాది తప్పు, మీరు చెప్పిన పనులు చేసి మాకు వ్యతిరేకత వస్తే అది కూడా మా తప్పేనా అని ఈరోజు ఎమ్మెల్యే నిలదీయడం జరిగింది. సో ఓడిపోతారంటున్న ఓసీలను కొనసాగిస్తున్నారే సీఎం జగన్ను నిలదీసిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. సో ఇక్కడ చూడండి, దళితులుగా పుట్టడం మేము చేసిన నేరమా, పాపమా, ఇదేమన్నా మా కర్మనా?
నా ఎస్సీలు అంటూనే మీరు మాట్లాడటమే తప్ప దళితులమైన మాకు న్యాయం చేయటం లేదు, మాకు ఎక్కడ అధికారం ఇవ్వలేదు అంటూ పూతలపట్టు వైకాపా ఎమ్మెల్యే ఎంఎస్ బాబు జగన్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సో మీరు ప్రతిసారి మైకులో నోటితో ఫ్రీయే కదా, ఎవరికి తెలియదు కదా ఆయన చేశాడో లేదో. సో నోటితో ఫ్రీగా మాట్లాడే మాటలు కాబట్టి నా ఎస్సీలు నా ఎస్టీలు అంటున్నాడు తప్ప నిజంగా ఎస్సీ ఎస్టీలకు కానీ లేదా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకు కానీ జగన్మోహన్ రెడ్డి చేసింది సున్నా. పైగా వారి పథకాలు రద్దు చేసి వారిని తీవ్ర మనోవేదనకు గురి చేసి వారిని అణిచివేసే ప్రయత్నం జరిగింది. దళితులకు ఘోరమైన అవమానాలు జగన్ రెడ్డి పాలనలో ఎదురయ్యాయి. మనం ప్రజల గురించి మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ ఎమ్మెల్యేలకే దిక్కులేదు. మనం ఇంకా ప్రజల దాకా వెళ్ళిపోయాం, ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలకే దిక్కులేదు. అదే చెప్పేది, మీరు మాకే ఏమీ చేయలేదు కదా, ప్రజలకేం చేస్తారు? ఒక దళిత ఎమ్మెల్యేకి మీ పార్టీలో ఏమీ చేయనప్పుడు మీరు రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారు, రాష్ట్ర దళితులకు ఏం చేస్తారు మీరు అని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే నిలదీయడం జరిగింది. దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే మార్పులు చేస్తున్నారు, అదే ఓసీలు ఎమ్మెల్యేలుగా ఈసారి ఓడిపోతారు అంటున్నా వారినే కొనసాగిస్తున్నారు అనడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు నా పనితీరు బాలేదని సర్వే నివేదికలు అనుకూలంగా లేవని చెబుతున్నారు. మరి 2019లో ఏ సర్వే చూసి నాకు టికెట్ ఇచ్చారు? ఆయన అడిగిన దాంట్లో ఒక లాజిక్ ఉంది. ఇప్పుడు నా పనితీరు బాగాలేదన్నారు, ఓకే ఒప్పుకుంటాను. మరి 2019లో ఏ పనితీరు బాగుందని ఏ సర్వే చూసి నాకు టికెట్ ఇచ్చారు? సో అప్పుడు లేని సర్వేలు ఈరోజు ఎలా వచ్చాయి? గడప గడపకు కార్యక్రమాన్ని మీరు చెప్పడానికంటే ముందు మొదలుపెట్టిన వ్యక్తిని నేను తిరుగుతుంటే నువ్వు తిరుగు నేను చూసుకుంటానని చెప్పి ఆ రోజు చెప్పారు తప్ప నీ మీద వ్యతిరేకత ఉంది, నువ్వు విధానాలు మార్చుకో, పద్ధతి మార్చుకొని ఏ రోజైనా చెప్పారా? చెప్పలేదు. పైగా మేము చేసింది ఏమీ లేదు, మేము నిమిత్త మాత్రంగా అక్కడ కూర్చున్నాం. చేయాల్సిన ప్రతి పనిని కూడా మాపై ఉన్న మంత్రులు రెడ్లో వాళ్ళు చేశారు, లేదా వాళ్ళు చెప్తే మేము చేశాం తప్ప మేము స్వయంగా నిర్ణయాలు తీసుకుని చేసింది లేదు. నియోజకవర్గంలో అభివృద్ధి జరిగినా జరగకపోయినా ఏ రోజు మిమ్మల్ని అడగలేదు. అసలు కనీసం మీరు కలిసే అవకాశం ఏ రోజు మాకు ఇవ్వలేదు. సంవత్సరానికి ఒకసారి కూడా పిలిచి మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఇంకా మేము ఏం చేసామని చెప్పి మా టికెట్ తీసేస్తున్నారు అని చెప్పి ఈరోజు ఆ దళిత ఎమ్మెల్యే అయినటువంటి ఎంఎస్ బాబు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆయన ఈ రోజుకి చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ముందు నేను చేసిన తప్పేంటో చెప్పాలా. ఈరోజు నాకు టికెట్ లేదు అనటానికి వ్యతిరేకత ఉంది అన్నారు, అది తప్పు. ఎందుకంటే వ్యతిరేకత ఉండటానికి నేనైతే ఏం చేయలే, మీరు చెప్పిందే నేను చేశా. మీరు చెప్పింది తప్పుడు పనులు అయితే వ్యతిరేకత వస్తుంది, మంచి పనులు అయితే సానుభూతి వస్తుంది. నా ప్రమేయం అయితే అందులో లేదు. మరి ఏం తప్పు చేశానని చెప్పి ఈరోజు నాకు టికెట్ లేదంటున్నారు. ఓసీలుగా టికెట్ ఇస్తారు, రెడ్లగా టికెట్ ఇస్తారు, నేను దళితుడిని కాబట్టి నా టికెట్ బీకేస్తారు. ఇదే ఎక్కడ న్యాయం? మీ పాలనలో అసలు దళితులమైన మాకేం న్యాయం చేయలేదు, మీరు ప్రజలకు ఏం చేస్తారని చెప్పి ఈరోజు ఎంఎస్ బాబు నిలదీయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దళితులపై అణిచివేత ఏ స్థాయిలో ఉంది, దళితుల మీద అధికార పార్టీ నేతలకు సామాజిక వర్గం అంటే కొన్ని కీలక సామాజిక వర్గానికి చెందిన నేతల పెత్తనం ఏ విధంగా ఉంది అని చెప్పడానికి ఈరోజు ఎంఎస్ బాబు ఉదాంతమే ఒక ఉదాహరణ. ఇది స్వయంగా ఆయన కడుపు మండి మాట్లాడిన మాటలు. ఏ రోజైనా మాకు పవర్స్ ఇచ్చారా? ఏ రోజు ఇచ్చారు మీరు పవర్సే ఇవ్వలేదు కదా, మమ్మల్ని దిష్టి బొమ్మలలాగా చూశారు. ఈరోజు వ్యతిరేకత మాత్రం మా మీద ఉందంటున్నారు అని చెప్పి తను తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో బడుగులే బలి, తప్పు జగన్ది, శిక్ష ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకు, నిధులు ఇవ్వరు, అభివృద్ధి చేయరు, కానీ ప్రజా వ్యతిరేకత అంటూ సీటు కట్టు. దళిత గిరిజన ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి. వాస్తవానికి గిరిజన ప్రాంతాలు ఇందాక పూతలపట్టు ఎమ్మెల్యే చెప్పింది అదే, ఏ రోజు మీరు మాకు చేసింది ఏమీ లేదు, మాకు నిధులు ఇవ్వలేదు, పైన ఏది చెప్తే అదే చేశాం. సో అలాంటిది ఇవ్వకుండా మేము అభివృద్ధి చేయలేదు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని మమ్మల్ని తప్పు పడుతున్నారు. అసలు మీరు ఎప్పుడు నిధులు ఇచ్చారు, ఎప్పుడు మమ్మల్ని పనులు చేయనిచ్చారు, ఎప్పుడు మాకు స్వేచ్ఛ ఇచ్చారు? ముఖ్యంగా ఒకటి, వైసీపీ పార్టీలో దళితులకు స్వేచ్ఛ ఉండదు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు. కానీ అంటే దళితులకు ఉన్న గౌరవం అదేనా? ఒక దళిత వ్యక్తిని చంపిన వ్యక్తిని నువ్వు పార్టీ నుంచి సస్పెండ్ చేశానని చెప్పి మరి ఈరోజు కూడా పెట్టుకుని తిరుగుతున్నావు అంటే ఏమనుకోవాలా? దళితులు ఎలా నమ్మాలి నిన్ను? సో ఈరోజు మళ్ళీ దానికి తగ్గట్టుగా ఎంఎస్ బాబు ఉదాంతం ఒకటి. ఇక్కడ చూడండి, ఇదే సామాజిక న్యాయం. శ్రీకాకుళం జిల్లా రాజ్యం నుంచి మొదలుకొని చిత్తూరు జిల్లా పూతలపట్టు దాకా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలపై అంటే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని చెప్పి వారికి టికెట్ నిరాకరిస్తున్నారు కదా. మరి అదే పరిస్థితి ఇతర సామాజిక వర్గాల్లో ఎందుకు ఉండటం లేదు? అసలు దళిత ఎమ్మెల్యేలకు ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో స్వేచ్ఛ లేదు, వాళ్ళు పని చేయడానికి అవకాశం లేదు. మరి అలాంటప్పుడు వారి మీద వ్యతిరేకత ఉందని ఎలా చెప్తారు?
అలాగే ఈ గౌరవం ఎక్కడిది? నోరు తెరిస్తే నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలను బలిపశువులుగా చేస్తున్నాడు. మరి ఇది ఎక్కడ పద్ధతి? మాట్లాడితేనేమో నా ఎస్సీలు నా ఎస్టీలు అంటాడు, ఇటుపక్కేమో బలిపశువులుగా మారుస్తాడు. సో ఈ విధంగా దళితులకు పుట్టడమే మా తప్ప అని చెప్పి ఎంఎస్ బాబు చేసిన వ్యాఖ్యలు అయితే రావడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీలో బడుగు నేతల రాజకీయ జీవితాలను బలిపెడుతున్నారు. బహిరంగ వేదికల్లో నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూనే సుదీర్ఘంగా దీర్ఘాలు తీస్తూనే నయవంచనకు పాల్పడుతున్నాడు. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో సప్లాన్ నిధులు ఇవ్వకుండా, అభివృద్ధి పనులు చేయకుండా, నిధులు విదల్చకుండా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతుందంటూ టికెట్లు నిరాకరిస్తున్నారు. వాస్తవానికి ఈ వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కాదు. ముఖ్యంగా దళిత ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అంతకంటే కాదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలే. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో చెప్పాలంటే ఒక దిష్టి బొమ్మల మాదిరి కూర్చున్నారు. పనులు మొత్తం మంత్రులు రెడ్లు చేసుకున్నారు. ఇదే విషయం ఎంఎస్ బాబు చెప్పాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగింది. ప్రజలకే కాదు ఎమ్మెల్యేలను కూడా కీలు బొమ్మల మాదిరి మార్చేసి వారిని రాజకీయ అవసరాలకు వాడుకున్నారు తప్ప వారికి ఎటువంటి తోడ్పాటు ఇవ్వలేదు. ఈరోజు వారి రాజకీయ జీవితాలనే బలిపెడుతున్నారు. వాడుకోవడం వరకు ఓకే, సరే 4.5 ఏళ్ళు వాడుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ రాజకీయ జీవితాలను బలిపెడుతున్నారు. కానీ అదే అగ్రవర్ణాలకు చెందిన వారికి మాత్రం టికెట్లు కేటాయిస్తున్నారు. సో ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి ఈరోజు ఎంఎస్ బాబు అడగటంలో కూడా ఒక ధర్మం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవాలి. జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులకు చేసింది ఏమీ లేదు. పైన ప్రగల్భాలు తప్ప క్షేత్రస్థాయిలో వారి అభివృద్ధికి చేసింది ఏమీ లేదు. ఈ విషయం నేను కాదు, మీ అభివృద్ధి కోసం పాటుపడాలి అనుకునే ఒక దళిత ఎమ్మెల్యే చెప్పిన మాటలే ఈ మాటలు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో దళితులకు ఏం జరిగింది అని ఆలోచించి ఓటు వేయటం మంచిది.